ಹಾಯ್ ಹಲೋ ಯೂಟ್ಯೂಬ್ ಫ್ಯಾಮಿಲಿ ಇವತ್ತು నేను ఖర్జూరం చేస్తున్నా. ఇప్పుడు ముందుగా నేను కొబ్బరి ముక్కలు ఒక సోహం కొబ్బరి తీసుకున్నా. ఎండు కొబ్బరి, ఇది పచ్చ కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి ఒక ముక్క తీసుకొని అది చిన్న చిన్నగా కట్ చేసుకొని ముందుగా ఇది మిక్సీ పట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని వస్తా. ఇప్పుడు దీనిలోనే మరి అంత మెత్తగా కొట్టుకోకుండా కొద్దిగా బరక కానీ పెద్ద పెద్దగా ఉన్నట్టే చూసుకోవాలి. దీనిలో మళ్ళీ ఏలక్కాయ ఒక 4-5 ఏలక్కాయలు తీసుకొని అది కూడా అట్టే వేసి పంచదార ఒక కప్పు. మనం ఇప్పుడు పంచదార ఏ కప్పుతో తీసుకుంటున్నామో అదే ప్రకారం మనము ఆ పిండి కూడా తీసుకోవాల్సి వస్తుంది. అందుకనేసి ఇది కొలతల ప్రకారం పంచదార మనకు 1 కప్పు పంచదార తీసుకున్నా. ఇది కూడా అన్ని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది గోధుమ పిండి తీసుకున్నా 2 కప్పు. ఇప్పుడు నేను దేనిలో పంచదార తీసుకున్నానో అదే కప్పులోనే నేను 2 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. దాంతోపాటు ఇది సూజీ ఉంది కదా, రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా మనం, ఆ బొంబాయి రవ్వ కూడా 1 కప్పు తీసుకోవాలి. అది కూడా వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టిన పంచదార కొబ్బరి ఉంది కదా అది కూడా వేసి దీంతో కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నా రుచి కోసం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అన్నీ ముందు కలిపేసి దీంతో పాటు కొద్దిగా నేను సోఫ్ ఉంది కదా, సోఫ్ కూడా వేసుకోవాలి. సోఫ్ కూడా మిక్సీ కొట్టి కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు. సోఫ్ వేసుకున్న దాంతోపాటు ఎసెన్స్ ఉంది కదా, మన కేక్లోనే అట్లా వేసే ఎసెన్స్ ఉంటుంది కదా, అది కూడా 2 చుక్కలు అట్లా ఎసెన్స్ కూడా వేసుకుంటే మంచి వాసన ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా వేసుకొని నెయ్యి కలుపుకోవాలండి. నెయ్యి కూడా కలిపి నెయ్యి కూడా వేసి బాగా ముద్ద కట్టినట్టు మనం పట్టుకుంటే అట్లా ముద్దలాగా రావాలి. అంతదాకా మనం ముందుగా కలుపుకోవాలి. నీళ్ళు ఏం వేయకూడదు ఇప్పుడే. ఇప్పుడు చూడండి అంత బాగా కలిపేస్తున్నాం కదా, అంత కలిపిన తర్వాత నీళ్ళు వచ్చి చూసి వేసుకోవాలి. నీళ్ళు మనకు కావాల్సినది కొద్దిగా వేసుకొని కలుపుకుంటా చూసుకొని వేసుకోవాలి. నీళ్ళు మరి అంత ఎక్కువ అయిపోతుంది. దీనిలో పంచదార ఉంది కాబట్టి ఎక్కువ నీళ్ళు తీసుకోదు, చూసి కలుపుకోవాలి. అంత బాగా కొంతసేపు అట్లా కలిపి ఒక 15 నిమిషాలు 20 నిమిషం కానీ అట్లా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే రవ్వ అన్నీ బాగా నీళ్ళన్నీ పీల్చి రొంద బాగా మెత్తబడిన దాకా కొంతసేపు అది పక్కనే పెట్టేయాలి. ఇట్లా మెత్తగా ఉండాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు. నీళ్ళుగా అయితే మళ్ళీ అది రాదు, అది సరిగ్గా. కొంతసేపు అట్లా మూసి పక్కన పెట్టేసి ఒక 25 నిమిషాలైనా పెట్టాలి. ఇప్పుడు కొద్దిగా తీసుకొని చపాతీలాగా మనం ఇది రుద్దుకోవాలి. సేమ్ అట్లా మనం చపాతీ ఎట్లా రుద్దుకుంటామో అదే ప్రకారము రుద్దుకోవాలి. మరి అంత పలసగా ఉండకూడదు. ఖర్జూరం అనేది కొద్దిగా లావుగానే ఉంటుంది. కొద్దిగా లావుగానే కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేపుతో మనం ఇది కట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా రౌండ్గానే అట్లా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన దీనిలో కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా కట్ చేస్తున్నా. అట్లా డబ్బా షేపులో చేసేసి అలా నేను కట్ చేసుకుంటా. ఏమైనా చేతులు అంటుకుంటే కొద్దిగా అట్లా పిండి పైనుంచి అంటే చల్లుకోవచ్చు. కొద్దిగా చల్లుకొని నేను ఇట్లా పొడవుగా అట్లా కట్ చేస్తున్నా. షేపు మనకు నచ్చినట్టు మన షేపు ఇది తెచ్చుకోవచ్చు.
అట్లే అన్నీ మొత్తం అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కనే పెట్టుకోవాలి. ఇట్లా అంత మొత్తం అట్లే కట్ చేసుకొని పక్కనే పెట్టేసేయాలి. రౌండ్గానే చేసుకోవచ్చు. రౌండ్గా కూడా మనం చిన్న చిన్న పూరిలాగా కూడా ఇది చేసుకోవచ్చు. బాగుంటుంది. అట్లా కూడా చేసుకుంటారు. అట్లా నేను మాత్రం ఇట్లా ఈ షేప్లో నేను కట్ చేసుకుంటున్నా. అట్లే అంతా మొత్తం కట్ చేసుకోవాలి. లావు మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే ఇది మరి అంత సన్నగా ఉంటే ఇదిగా వస్తుంది, టైట్గా వస్తుంది, బాగుంటుంది. ఇట్లా ఉంటే ఒక బిస్కెట్ లాగా ఉంటుంది, బాగుంటుంది. అంతేనండి. మొత్తం అట్లే కట్ చేసుకొని పక్కనే పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. దానికి మనకు కావాల్సిందే నూనె, ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెంసేపు వేడి అవ్వాలి. మరి అంత ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు, చూసి వేసుకోవాలి. మరి అంత చల్లగా ఉన్నప్పుడు కూడా వేసుకోకుండా కొద్దిగా లైట్గా వేడి ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కప్పు వేసి నిదానంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీడియో చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి, కామెంట్ చేసేయండి. అప్పుడే మనం చెంచాతో తిప్పుకోకూడదండి, పగిలిపోతుంది. నిదానంగా మెల్లగా ఎర్రగా వచ్చిన దాకా గడ్డితో నిదానంగా గట్ట తిప్పుకోవాలి. ఇప్పుడు అయిపోయింది చూడండి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది, మెత్తగా చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా చేసి చూడండి. ఆ షేప్ మాత్రం మన ఇష్ట ప్రకారం ఏ షేప్ అయినా మనం కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్తో అది కట్ చేసుకోవచ్చు. అయిపోయింది. అట్లే మిగతాది కూడా అట్లే చేసుకోవాలి మొత్తం. ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్స్, వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్స్ మర్చిపోకుండా చేయండి. అంతేనండి. అట్లే అన్నీ ఫ్రై చేసుకున్నా. అయిపోయింది. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.